వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 293 వేకెన్సీ ఉన్నాయని, అందులో 253 పోస్టులు ఫిల్అప్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ప్రపోజల్స్ పెట్టాము. 24.84 కోట్ల రూపాయలు కెనాట్ బి టేకెన్ అప్ ఇమ్మీడియట్లీ. ఇది ఫస్ట్ అండి. రెండోది ఫిల్లింగ్ అప్ ఆఫ్ వెటనరీ అసిస్టెంట్స్ 432 పోస్టులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హావ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సూటబుల్ డెసిషన్ విల్ బి టేకెన్ అప్రాప్రియేట్ టైం. అంటే 432 కింద లెవెల్ పోస్టులు, 293 వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్, దాదాపు 800 పోస్టులు, 700 చిల్లర 800 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు సరైన పశు వైద్యం ఎట్లా అందుతుంది? ఇది ఒక పాయింట్ అధ్యక్ష. ఎందుకంటే మా బాధ్యత లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత అని దీన్ని బదలాయించినట్టు కనపడుతుంది. అధ్యక్ష, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేది స్పష్టంగా చెప్పానండి. కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 2017వ సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి 303 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. మళ్ళీ 2018లో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. తర్వాత ప్రభుత్వం మారింది, 5 సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకుని ఫైనాన్స్ పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు అన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను.